మోందా తుఫాన్ ప్రభావం మధ్య గర్భిణీ స్త్రీల భద్రత కోసం చంద్రబాబు ప్రభుత్వం మరో ముందడుగు. డెలివరీకి దగ్గరలో ఉన్న 787 గర్భిణీ స్త్రీలను కృష్ణా, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సురక్షితంగా హాస్పిటల్ కు తరలించారు సిబ్బంది. ఏఎన్ఎంలు, డాక్టర్లు, ఆశా వర్కర్లు ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్లి ఎవరైనా గర్భిణీ ఉన్నారా అని తెలుసుకొని అవసరమైతే అర్ధరాత్రి హాస్పిటళ్లకు తరలించారు. 17 జిల్లాల్లో 551 రీహాబిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి క్యాంప్ లో డాక్టర్ టీం, మెడికల్ సపోర్ట్ సిద్ధంగా ఉంది. ఎక్కడ ప్రమాదం ఉన్నా అక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఉంటుంది అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రతి జిల్లాలో హాస్పిటల్ రెడీయేనా లేదా చెక్ చేసుకుంటున్నారు. ఇది పాలన కాదు, ఇది ప్రజల భద్రత కోసం నిబద్ధత నిండిన ప్రభుత్వం. ఎందుకంటే ముందున్నది విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రతి నిర్ణయం ముందే ఆలోచిస్తాడు, ప్రతి చర్యలో బాధ్యత ఉంటుంది అని సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలతో ముంచేస్తున్నారు.